తలుపు తెరవగానే మోహన్కి చెమటలు పట్టేసినాయి. ఎందుకంటే చిరుకోపంగా అత్తగారు, ఆమె వెనుక మరదలు జ్యోత్స్న రాత్రి ఆమెతో చాలా అనైతికంగా బిహేవ్ చేశానన్న భావన మోహన్కి ఉండిపోయింది. అది అత్తగారికి చెప్పి తీసుకుని వచ్చిందేమోనన్న భయంతో మోహన్కి ముచ్చెమటలు పట్టేశాయి. తత్తరపాటుగానే అత్తయ్యగారు అని అనగానే కోపంతో అత్తగారు, మీరు రాత్రి చేసిన పని ఏమీ బాగాలేదండి అని అన్నది. ఆ విషయానికి మోహన్కి చెమటలతో పాటు వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే అత్తగారు, మీరు పరాయి వారు ఏమీ కాదండి, ఈ ఇంటి అల్లుడు గారు. మీకు ఏమి కావాలంటే అది చెయ్యడానికి మేమంతా ఇంతమంది ఉండగా మీరు అలాంటి పని చేయడం ఏంటండి అని అనగానే వెన్నులో వణుకు కాస్త తగ్గింది మోహన్కి. ఆశ్చర్యంతో కూడుకున్న అనుమానం కలిగి, నేనేమి చేశానండి అన్నాడు. పెరటి కొలనులో స్నానం చెయ్యకపోతే మాకెవరికైనా చెబితే చక్కగా వేడి నీళ్లు కాసి బాత్రూంలో పెట్టేవాళ్ళం. చక్కగా బాత్రూంలో స్నానం చేసేవారు కదా. అలా కొలనులో స్నానం చేస్తే బయటవారు ఎవరైనా చూస్తే మా పరువు ఏమి కాను చెప్పండి అని దీర్ఘం తీసింది. మోహన్కి చెమటలు పట్టిన విషయాన్ని గ్రహించిన జ్యోత్స్న కొంటెగా కన్ను కొట్టి కైపుగా నవ్వి కవ్వింపించింది. సరే అల్లుడు గారు, మీకు ఏ అవసరం వచ్చినా మొహమాటం లేకుండా చెప్పండి అని వెళ్ళిపోయింది అత్తగారు. ఒక్క క్షణంలో ఇన్ని రకాల భావనలు ఎదుర్కోవడంతో మోహన్కి ఫస్ట్ టైం తల మీద చేతులు పెట్టి మర్దన చేసుకుంటూ తలుపులు వేసుకున్నారు. గదిలో మంచంపై కూర్చున్నాడు. ఫోన్లో 12 మిస్డ్ కాల్స్ ఉండడంతో తనకు తెలిసిన ఫ్రెండ్స్ కాల్స్ సరేనని ఒక్కొక్కరికి కాల్ చేసి విషెస్ అందుకున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ మీనాక్షి ఫోన్ చేసి, కంగ్రాచులేషన్స్ రా ఫస్ట్ నైట్, ఎలా సాగిందిరా కాయా పండా అని చొరవగా అడిగింది. ఆమె ఎవరు ఇంత చొరవగా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? తను చిన్ననాటి ఫ్రెండ్. మోహన్ కంటే 3 సంవత్సరాలు పెద్దది. చిన్నప్పటి నుండి ప్రతి సంభాషణ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటారు. ఒకరి విషయం ఒకరు పూసగుచ్చినట్లు తెలుసు. తనకు పెళ్ళి అయినప్పుడు వాళ్ళ ఆయన చేసిన పనులన్నీ, అంటే ఇంక్లూడింగ్ శోభనం రోజు జరిగిన సందర్భాలతో సహా. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అట్లాంటిది. నిజంగా వాళ్ళ స్నేహం చూసి ఎవరైనా సరే అపార్థం చేసుకుంటారు. కానీ వారికి ఒకరిపై ఒకరికి నమ్మకం. వాళ్ళిద్దరి మధ్య వేరు అనే భావం ఎప్పుడూ రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి పెరగడం వలనేమో. ఇక కథలోకి వచ్చేద్దాం. కాయా పండా అని చొరవగా అడగగానే మోహన్కి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. ఏంటిరా, ఏమి జరిగింది అని మళ్ళీ అన్నది. ఏమే, నీ మాటలు వింటే నాకు ఈ శాస్త్రే జరుగుతుంది అని అన్నాడు. ఏంటిరా, లేవలేదా ఏంటి నీకు? మా ఆయన అప్పుడప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకుని నన్ను దంచి కొడతాడు. అందుకే ఆ టాబ్లెట్స్ నీకు ఇచ్చాను. ఫస్ట్ ఇన్ఫెక్షన్ బెస్ట్ ఈజ్ బెస్ట్ ఇన్ఫెక్షన్ అన్న భావనతో మొదటి రోజే నువ్వు నీరు గారిపోతే ఎలాగరా అని చిరుకోపంతో అన్నది. మోహన్ ఏడుస్తూ, నీ అమ్మ, నువ్విచ్చిన టాబ్లెట్స్ వల్ల నేనే ఇదంతా జరిగింది అని చెప్పాడు. అసలేం జరిగిందా అని అన్నది. దాంతో మోహన్ పూసగుచ్చినట్లు నైటు జరిగిన భాగవతం, తెల్లవారే తలుపులు తీయడం, దబదబ బాది అత్తగారు ఇచ్చిన షాకింగ్, సస్పెన్స్, ఎమోషనల్ అంతా చెప్పి, నీ అమ్మ, ఇన్ని రకాల ఎమోషన్స్
ఇన్ని రకాల ఎమోషన్స్ నా జీవితంలో ఎన్నడూ జరగలేదు అని తనని తానే తిట్టుకుంటూ చెప్పాడు. అది విన్న మీనాక్షి పొట్ట పట్టుకొని పడి పడి 10 నిమిషాలు నవ్వుతూనే కూర్చుంది. ఏంటే, నాకు జరిగిన సంగతి చెబితే నీకు అంత నవ్వులాటగా ఉందా ఏంటి అని అన్నాడు. పర్లేదులేరా, నీకు జ్యోత్స్న పిచ్చి వదిలింది అనుకుంటే మళ్ళీ ఈ రకంగా పట్టుకుందేరా. మొత్తానికి మంచి ఇంటికే వెళ్ళావురా. అల్లుడిగా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వెయ్యి అంటూ నవ్వుకుంటూ కాల్ కట్ చేసేసింది. అసలు ఆ రాత్రి జ్యోత్స్నతో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. తప్పదు. బాయ్.